హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నైనా వరల్డ్. అమ్మోళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు నేను ఒక 5 మామిడికాయలు చిన్నవి తీసుకొచ్చాను. టెంకలేనివి చిన్నవి పిల్లలు కావాలి అంటుంటే మా నాన్న తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే వీటితో పికిల్ చేద్దామనేసి కొంచెం ఇప్పుడు ఎలాగో మనం సమ్మర్లో మామిడికాయ పచ్చడి అందరు వేసుకునేదే, ఈ ఊరగాయ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు కదా. అందుకని ఫస్ట్ నేను ఆ 5 మామిడికాయలని తీసుకొని వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెట్టాను. పైన ఏమైనా సొన ఉన్నా మురికేమున్నా పోతుంది. తర్వాతకేమో ఆ మామిడికాయని శుభ్రంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసి గాలికట్లా ఒక 10-15 మినిట్స్ ఎండలో ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టేసి చూడండి, శుభ్రంగా ఎక్కడ చుక్క నీరు తొడిమెల దగ్గర వాటర్ ఉంటాయి అన్నమాట. అదే కొమ్మ మనం కాయ కోస్తాం కదా, అక్కడ శుభ్రంగా తుడుచుకొని మనము వాటిని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా కొంచెమైనా స్మాల్ అమౌంట్లో వాటర్ ఉన్న పికిల్ అనేది పాడవుతుంది కదా. అందుకనేసి వాటిని ఆరబెట్టేసి తర్వాతకి 2 పీసెస్గా కట్ చేసి, చూడండి జీడేం లేదు, చిన్నదే ఉంటుంది, టెంక లేదనమాట. పైన మొత్తము క్లియర్గా తీసేసి చిన్న పీసెస్గా ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం పెద్దవి అలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా కట్ చేసి తర్వాతకేమో 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మందంలో కట్ చేసిన ముక్కలు కాసేపు ఫ్యాన్ గాలికి ఒక 1/2 అవర్ అలా ఆరేయండి. ఎందుకంటే చిన్నవి కదా, కొంచెం తడిగున్న పచ్చడి అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఒక 1/2 అవర్ అలా ఆరబెట్టేసేయండి. ఆరబెట్టినాక ఏం చేయాలంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. చూడండి, నేను కోసినాక ఒక 15-20 మినిట్స్ అలా ఆరేసిన తర్వాతకి వాటిని కొలుస్తున్నాను. చూడండి, నేను ఒక మెజరింగ్ బౌల్ తీసుకున్నాను, ఒక బాక్స్. ఆ బాక్స్తోనే నేను కొలుస్తున్నాను అనమాట. మెజరింగ్ మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ బౌల్తో నాకు 3 బౌల్స్ అనేవి అయ్యాయి. అంటే ఈ మెజరింగ్ బౌల్ వల్లనే మనం ఏదైనా కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోవచ్చు. అందుకనేసి మెజర్ చేశాను. చూడండి, కరెక్ట్గా 3 బౌల్స్ అనేవి అయ్యాయి అన్నమాట. 3 బౌల్స్ అయినాక వీటిని ఒక పక్కన పెట్టేసి, ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక 1 స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక, కొంచెం కలర్ చేంజ్ అనేది అయినాక అందులో ఏం వేయాలంటే ఒక స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. చూడండి, కలర్ చేంజ్ అయినాకనే వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆవాలు తొందరగా చిటపటలాడతాయి కదా, అందుకని. చూడండి, కలర్ చేంజ్ అయింది. తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను అనమాట. 2 స్పూన్స్ వరకు, 1.5 స్పూన్, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర. తర్వాతకి ఈ మెజరింగ్ బౌల్తోని చూడండి, కరెక్ట్గా చూడండి, 1/2 బౌల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్. ఇది తెల్ల నువ్వుల నూనె మిల్లు దగ్గర నుంచి తీసుకొచ్చిందనమాట, బయట కొన్నది కాదు, మిల్లు దగ్గర తీసుకుంది. అందులో 1 స్పూన్ ఆవాలేసి ఒక 3 పచ్చిమిర్చిలు, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే ఇదంతా వేసి ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 స్పూన్స్ వెల్లుల్లి రెబ్బల్ని మామూలుగా కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చల్లగా అయ్యే వరకు. అంతలోపు మనం ఇందాక ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, వాటిని అన్నీ మిక్సీ పట్టుకొని ఆ ముక్కులకి పట్టించడానికి, అలాగే పావు కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం వేసి బాగా ముక్కలకు అనేది పట్టించాలి. మనము ముక్కలకి బాగా పట్టే వరకు కలపాలన్నమాట. ఆ లోపల మన ఆయిల్ అనేది చల్లగా అయిపోతూ ఉంటుంది. చూడండి, చాలా మంచిగా కలపాలి. ఎంత మంచి కలిపితే అంత మంచిగా పట్టుకుంటుంది అనమాట ముక్కలకి. ఫస్ట్ చూస్తే పట్టనట్టే అనిపిస్తుంది, కానీ మనం కలిపే కొద్దీ మంచిగా పట్టేస్తుంది అనమాట.
తర్వాతకి ఇప్పుడు మనం ఇందాక ఆయిల్లో పెట్టుకున్న మిశ్రమాన్ని ఆ ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి మెల్లగా జాగ్రత్తగా కలపండి. ఆయిల్ మొత్తం వేసేసేయండి. ఆ ముక్కలకి మొత్తము జాగ్రత్తగా మొత్తం పట్టేటట్టు కలపాలన్నమాట. మనం కలిపే దాన్ని బట్టే, ఎందుకంటే మనం ఆయిల్ సరిగా కలపకపోతే ముక్క అనేది ఊరదు. అందుకనేసి ఆయిల్ అంతా మంచిగా కలిసేలాగా కలపాలి. చూడండి ఎలా కలుపుతున్నానో. నెమ్మదిగా మంచిగా ప్రతి ముక్కకి ఆయిల్ అనేది పట్టేటట్టు కలపాలి. కలిపిన తర్వాతకి దీన్ని మనము 1 నైట్ ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. 1 డే అనుకోండి, ఇంకా 1 డే చూడండి ఆయిల్ ఏమీ ఎక్స్ట్రా కనిపించట్లేదు మనకు. కాకపోతే ఆయిల్ అనేది మనం 1 డే ఒక పక్కకి దీని మీద ఒక క్యాప్ పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది ఊరుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆయిల్ ఏం కనిపించట్లేదు, మొత్తము పట్టేసినట్టు అనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ డేకి చూపిస్తానన్నమాట. పక్కన పెట్టింది ఓవర్ నైట్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం కొంచెం ఆయిల్ అనేది 10 అవర్స్కి ఎలా ఊరిందో. ఇలానే మనం ఇంకో 2 డేస్ అయితే ఈ ఆయిల్ అంతా పైన కవర్ చేసేస్తుంది అనమాట. మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దీంతోనే మనం ఇందులోంచి తీసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తే ఒక 2 మంత్స్ వరకు మనకి పికిల్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెడితే 3 మంత్స్ వరకు ఉంటుంది.